Subscribe to Padma's Kitchen and press the bell icon for more videos. హాయ్ అండి, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు పుట్టగొడుగుల కూర చేస్తున్నా. కావలసిన పదార్థాలు: పుట్టగొడుగులు, టమాటా, ఉప్పు, ఎల్లిపాయలు, కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, నూనె, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర. ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకుందాము. ఈ వాటర్ ఎందుకంటే పుట్టగొడుగులు ఇందులో వేసి ఉడకబెట్టుకోవాలి. నీళ్ళు చాలా బాగా వేడెక్కినాయి కదా. ఇప్పుడు 100 గ్రాముల పుట్టగొడుగులు వేద్దాం. ఇందులో వేసిన తర్వాత ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలి. ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇవి ఉడకడానికి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మరి మెత్తగా కాకుండా మరి పలుకు లేకుండా అట్లా మామూలుగా మీడియంలో ఉడికించుకోవాలి. చూసి లేదా 100 గ్రాములు తీసుకున్నా నేను. మంట సిమ్లో పెడదాం. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నా కదా, ఇట్లా చుంచి వేసేసుకోవాలి. 5 టమాటాలు అంటే 1/2 కిలో టమాటాలు తీసుకున్నా 100 గ్రాముల పుట్టగొడుగులకి. ఒక 2 ఒట్టి మిరపకాయలు ఇట్లా చుంచేసుకోవాలి. చూసిరు కదా, సింపుల్గా చేస్తున్నా. ఇప్పుడు కొద్దిగా ఎంత ఉప్పు చూసి వేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. నేనైతే ఇప్పుడు కొద్దిగా ఎంత వేస్తున్నా మిక్సీ పట్టుకోవడానికి. ఒక 4 ఎల్లిపాయలు ఇట్లా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంతవరకు ఉడికినాయి కదా, ఎమ్మటే చల్ల నీళ్ళల్లో వేసేసుకోవాలి. నూనె ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు నూనె పోదాము. చూసిరు కదా, 40 గ్రాముల నూనె పోసిన. చూసిరు కదా, నూనె మాత్రం కొంచెం ఎక్కువనే. నా దగ్గర 100 గ్రాములే ఉంది కాబట్టి నూనె కూడా తక్కువ పోసుకున్నా. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ నూనె పోసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కింది కదా, ఉల్లిగడ్డ చిన్న సైజు ఉల్లిగడ్డ సన్నం కట్ చేసి వేస్తున్నా. నూనె పోసి ఉల్లిగడ్డలు వేస్తున్నాం కదా, సన్నటి మంట మీద కొంచెము ఎర్రగా ఏగనివ్వాలి. బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సన్నటి మంట మీద వేపుకోవాలి ఉల్లిపాయను ఎప్పుడైనా. ఓకేనా? నా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైట్ బ్రౌన్ కలర్ అయినాయి కదా, చూడండి. ఇంకెక్కువసేపు పెడితే మాడిపోతుంది. ఇందులో ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు, కారం, అందులో పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి వేసిన కదా. ఇప్పుడు కొద్దిగా ఎంత కారం, 1 టీ స్పూన్ కారం. ఓకేనా? ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. చూసిరు కదా, ఈ పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదు, ఉడికితే మాడిపోతుంది. ఇప్పుడు మనం అన్నీ కలిపి గ్రేవీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఇందులో పోసేద్దాం. టమాటా దీంట్లో పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఎండుమిర్చి అన్నీ వేసేసి మిక్సీ పట్టుకున్నాం కదా. ఇది మంచి గ్రేవీ బాగా మసలనియాలి. ఇది మసలేంతసేపు మంట కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. మరి సిమ్లో పెట్టుకుంటే మసలదు. మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు పెట్టుకున్నాం కదా. నాకు తక్కువ గ్రేవీ కదా, 100 గ్రాముల పుట్టగొడుగులు అని చెప్పినా కాబట్టి ఒక 4 టమాటాలే తీసుకొని చేసిన. ఎక్కువ ఉంటే మాత్రం ఎక్కువ టైం పడుతుంది, తక్కువ ఉంటే తక్కువ టైం పడుతుంది. చూసిరు కదా, 2 నిమిషాలు మసలు పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే వేడి నీళ్ళలో ఉడకబెట్టుకున్నాం కదా, మళ్ళీ చల్ల నీళ్ళలో వేసి కడుక్కున్నాం కదా 100 గ్రాములు, ఇందులో వేసేద్దాం పుట్టగొడుగులు. ఓకేనా? సింపుల్గా చేసేస్తున్నాను. అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇంత ఫాస్ట్గా అయిపోతుంది కూర. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మళ్ళీ ఒక 2 నిమిషాలు పుట్టగొడుగులోకి కారము, ఉప్పు, మసాలాలు అన్నీ పట్టాలి కదా. మూత పెట్టి మంచిగా 2 నిమిషాలు మంట కొద్దిగా మీడియంలో పెట్టుకొని ఉడికించుకుందాం. 2 నిమిషాలు అయింది కదా, ఒక్కసారి చూద్దాము. చూడండి ఎంత బాగా ఉడికినాయో. ఈ పుట్టగొడుగులు కూడా పైకి వస్తున్నాయి. చూసిరు కదా, ఏదో మటన్ ముక్కలు ఉన్నట్టుగా ఉన్నాయి కదా. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే సింపుల్గా వేసేసిన. మళ్ళీసారి తీసుకొచ్చినప్పుడు అన్ని మసాలాలు చాలా బాగా వేసేసి
చేస్తాను. ఇప్పుడు మనం విలేజ్ స్టైల్లో మామూలుగా చేసి చూపిస్తున్నా. ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసిన తర్వాత ఒక్క నిమిషం సేపు మూత పెట్టి మంచిగా ఉడికించిన తర్వాత స్టవ్ కట్ చేసుకుంటే అయిపోతుంది. చూసిరు కదండి ఎంత తొందరగా అయిపోయిందో కర్రీ. పుట్టగొడుగులు అనేసరికి అమ్మో అవి ఎట్లా వండుతారో ఏమో, మనకు వండనీకే రాదని తెచ్చుకోవడం చాలా వరకు మానేస్తుంటాము. కానీ దాంట్లో రేటు కూడా ఎక్కువ ఉంటుంది కదా, అట్లా కూడా కొద్దిగా తెచ్చుకుంటే బాగుంటుంది. హెల్త్కి తింటేనే బాగుంటుంది. సంవత్సరానికి ఒక 4-5 సార్లైనా తినండి, ఒక 2 నెలలకు ఒకసారి కాకపోయినా కానీ. పుట్టగొడుగుల కూర రెడీ. స్టవ్ కట్ చేద్దాం.